అయినా ఇంత యాటిట్యూడ్ అవసరమా? వెరీ బ్యాడ్. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప. హలో, ప్రోమో ఎలా ఉంది? అందరు చూసే ఉంటారు కదా, నేను కూడా చూసాను కాబట్టి వీడియో తీస్తున్నా. ఎందుకంటే నాకు అంటే ప్రోమో గురించి మాట్లాడదాం అని చెప్పేసి మెయిన్ ఈ వీడియో తీస్తున్నా. బట్ నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేసుకోవాలనుకునేది మాత్రమే మాట్లాడతాను. ఇంకా ఓవర్ గా ఇంకా ఏం సోది ఏం లేకుండా అట్లా స్మూత్ గా సాగిపోతూ ఉంటది వీడియో అయితే మాత్రం. లాస్ట్ వరకు చూడండి. అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? ఇందులో ఈ వీడియోలో కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్ మనం ప్రోమో టాపిక్ లోకి వెళ్లే ముందు 2 విషయాలు నేను మీతో చెప్పాలి. సారీ 3 విషయాలు చెప్పాలి. ఒకటి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రెండోది వచ్చేసి, లాస్ట్ వీడియోలో అసలు ఈ సీజన్ కాన్సెప్ట్ నేను మీకు రివీల్ చేయలేదు, యాక్చువల్లీ మర్చిపోయాను. సో ఎందుకు వీడియో డిస్టర్బ్ చేయడం మళ్ళీ అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్దామని చెప్పేసి అయితే నేను మర్చిపోయాను యాక్చువల్లీ. సో అందుకనేసి ఇప్పుడు చెప్తున్నాను. సీజన్ కాన్సెప్ట్ వచ్చేసి అన్ని 9 మీదే నడుస్తున్నాయి. 9 అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, నవగ్రహాలు. ది కాన్సెప్ట్, ఈ సీజన్ కాన్సెప్ట్ వచ్చేసి నవగ్రహాలు, 9 ప్లానెట్స్ పైన ఈ సీజన్ అంతా నడవబోతుంది. బట్ లాస్ట్ వీడియోలో 9 ప్లానెట్స్, కంటెస్టెంట్స్, ప్లానెట్స్, సెలబ్రిటీస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీరు పట్టుండకపోవచ్చు. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి నవగ్రహాలు సీజన్ 9 కాన్సెప్ట్. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి షూటింగ్ అయితే నిన్నటితో అయిపోయింది. 19th షూటింగ్ అయితే నిన్నటితో అయిపోయింది, అగ్ని పరీక్ష. అండ్ 22nd నుంచి జియో హాట్స్టార్ లో మాత్రమే వస్తుంది, స్టార్ మాలో రాదు. జియో హాట్స్టార్ లో మాత్రమే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. మీరు మళ్ళీ ఓటింగ్స్ కూడా అందులోనే ఉంటాయి. మీరు జస్ట్ ఎపిసోడ్ చూడండి, ఎపిసోడ్ అయిన వెంటనే ఓట్ వేయండి. ఆ ఎపిసోడ్ చూసి దాన్ని బట్టి మీకు ఎవరిని హౌస్ లోకి పంపించే, ఎవరు వెళ్ళడానికి అర్హులో అని మీకే అనిపిస్తుంది కదా, వాళ్ళకి మీరు ఓట్ చేయండి. అలాగే 10 days తర్వాత మన ఓటింగ్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని వాటిని బేస్ చేసుకుంటూ వాళ్ళు హౌస్ లోకి ఎవరిని పంపాలి అన్నది దాని తర్వాత రివీల్ చేస్తారు. సీజన్ స్టార్టింగ్ లాంచింగ్ లో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత జరిగేదంతా మీకు తెలిసిందే. ఓకేనా? ఇవి నేను మీకు చెప్పాలనుకున్న 3 విషయాలు. అండ్ ఇప్పుడు మనం ప్రోమో దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రోమో సెకండ్ ప్రోమో ఇది. బట్ కంటెస్టెంట్ వీళ్ళు వచ్చిన 15 మెంబర్స్ గురించి, లాస్ట్ ప్రోమోలో అయితే ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు. బట్ అంత బ్లర్ గా ఉంచారు, ఫేసెస్ ఏం చూపించుకున్న అంతగా. కొంతమందిని మాత్రమే వాయిసెస్ ఇచ్చి మాట్లాడించారు. బట్ ఈ ప్రోమోలో ఏంటంటే ఒకతన్నే హైలైట్ చేశారు. ఫస్ట్ ప్రోమోలో హైలైట్ అయిన వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు నేను మీకు ఇంత చెప్పాక ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎవరో కాదు, మన మాస్క్ మ్యాన్ అని. ఎందుకంటే మన లాంటి కామనరే కాబట్టి. ఎంత వీడియోస్ తీసుకొని మీరు ఎంత వైరల్ ఒక స్టేజ్కి వెళ్ళాలి, సెలబ్రిటీ లెవెల్లో వెళ్ళేదాకా మనం కామనర్సే కాబట్టి మన వాళ్ళని మనమనే అంటాము. సెలబ్రిటీస్ ఎట్లాగో మన వాళ్ళు కాదు కాబట్టి. అండ్ ఇంకొక విషయము, అతను చెప్పాడు ప్రోమోలో, నా సోల్ నేమ్ వచ్చేసి ఏం పేరు చెప్పాడు అతను, నా సోల్ నేమ్ వచ్చేసి హృదయ్. ఓకే, హృదయ్. ఆ తర్వాత ఏదో చెప్పాడు, అదే నవదీప్ దానికి ఏదో సెటైర్ వేసాడు, మాకేం హృదయాలు లేవా, మేము మనుషులం కాదా. ఓకేనా? సెటైర్ వేసాడు, అంతా మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత బిందు మాధవి ఏదో చెప్పడము, అభిజిత్ ఫ్రెండ్షిప్ చేయకూడదా ఏంటి, ఫ్రెండ్షిప్ చేయకూడదా హౌస్ లో అని చెప్పే విధంగా మాట్లాడడం. మధ్యలో శ్రీముఖి కోపం వస్తే కొట్టేస్తావా అని చెప్పేసి మాట్లాడడం. ఆ కోపం వస్తే కొట్టేస్తావా అన్న దగ్గర మాటకి ఇతను మాట్లాడిన మాటకి శ్రీముఖి అలా చెప్పింది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి కోపం చాలా ఎక్కువ, నేను చూపించేస్తాను, ఉంచుకోలేను అని చెప్పేసి ఇలా చెప్పాడు. అంటే తన రియల్ యాటిట్యూడ్ ని తను చూపించాడు, జడ్జెస్ కి చూపిస్తున్నాడు. అంటే అతను మాస్క్ మ్యాన్ అనే అతను అసలు పేరు వచ్చేసి హరీష్. అతను ఎలాగంటే మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాడు, ఫుల్ గా ప్రిపేర్డ్ గా వచ్చాడు. అతను లాస్ట్ సీజన్స్ అన్ని చూసుకుంటూ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఫుల్ మైండ్ ఫ్రీగా, మైండ్ మొత్తం అంటే ఒక దాని మీదే పెట్టుకొని ఇలాగే అతను మైండ్ లో ఎలా అనుకున్నాడో, ఎలా ప్రిపేర్ అయ్యాడో సేమ్ అలాగే స్టేజ్ పైన అలాగే చెయ్యాలని చెప్పేసి ప్రిపేర్డ్ గా వచ్చాడు అని నాకు అనిపించింది ప్రోమో స్టార్టింగ్ లో. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళాక ఇంకా అతని మాటలని బట్టి, జడ్జెస్ లేపడాన్ని బట్టి, అంటే జడ్జెస్ ఖచ్చితంగా ఉడికిస్తారు, మనల్ని టెస్ట్ చేస్తారు జడ్జెస్ ఖచ్చితంగా. ఇతను కానీ ఈమె కానీ, ఇప్పుడు నేను ఒక మాట అంటాను, అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఏంటి అన్ని చెక్ చేస్తారు. అన్ని ప్రతి క్షణం టెస్ట్ చేస్తూనే ఉంటారు. అదే ఆడిషన్ అంటే. అక్కడ మనం గెలుచుకొని హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటో మనం నిరూపించుకోవాలి. అప్పటి వరకు నువ్వు ఆడిషన్లో ఎన్ని వేషాలైనా ఎవ్వడేమనుకోరు, కానీ హౌస్ లోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత నీ ఒరిజినాలిటీ జనాలు పట్టేస్తారు, నీ ఒరిజినాలిటీ జనాలు పట్టేస్తారు. అదే మనకేం కొత్త కాదు. ఎవ్రీ వీక్ మనం ఒరిజినాలిటీస్ ని, ఫేక్ని పట్టి వాళ్ళని బయటికి పంపించడము, లేదు వాళ్ళు మంచి వాళ్ళని అనుకుని లోపల ఉంచడం, ఇవన్నీ మనం చేసేది, మనకన్నీ అలవాటే. కానీ లోపలికి వెళ్ళే వాళ్ళు మాత్రం బాగా ప్రిపేర్డ్గా ఉండాలి. ఏ ఒక్కటి అటు ఇటు పోయినా వాళ్ళు ఇంకా బయటకే, డైరెక్ట్ ఎలిమినేటెడ్. ఆ ఎలిమినేషన్ అంటే గుర్తొచ్చింది, ఈ అగ్ని పరీక్షలో ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయారు, డైరెక్ట్ ఎలిమినేషన్. ఆ హ్యాండిక్యాప్డ్ అనే అతను ప్రశాంత్ కుమార్ అనుకుంటా అతని పేరు.
అనుకుంటా ప్రశాంత్ కుమార్ అనుకుంటా, ఇంకొక ఆమె శ్వేతా శెట్టి అనే ఆవిడ. వీళ్ళిద్దరు అయితే డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోయారు. బేబీ వాళ్ళకి ఓటింగ్ ఛాన్స్ ఏమన్నా ఇస్తారో ఏమో మరి తెలియదు, ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. సో అదంతా మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఫుల్ అప్డేట్స్ ఏమన్నా వస్తే నేను చెప్తాను. ఈ ఇద్దరు అయితే డైరెక్ట్ ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఇప్పుడు అక్కడ మొత్తము ఇంకో విషయం ఏంటంటే, ఈ మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆడిషన్స్ లో పంపించిన వీడియో కూడా మాస్క్ తోనే పంపించాడంట. అక్కడ వీళ్ళు చూసినవి ఆడిషన్స్ నుంచి ఇట్లా అగ్ని పరీక్షకి సెలెక్ట్ చేయడంలో ఈ టీం ఎవరైతే ఆ వీడియోస్ ని చూస్తూ ఉంటారో ఆ వీడియోస్ లో ఈ మాస్క్ మ్యాన్ వీడియో వచ్చేసరికి చాలా యునిక్ గా ఇతను ఏదో ఒక కొత్త రకంగా ఉన్నాడు అని చెప్పేసి అతను అలా పిక్ చేసుకొని అగ్ని పరీక్ష వరకు తీసుకురావడం అయితే జరిగింది. అంటే అది అతను కష్టమే లేని, అంటే అతను చాలా బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించాడు. నేను కొత్తగా ఏదైనా చెయ్యాలి, ఇప్పుడు అక్కడ 15 మంది ఉన్నారు, ఫస్ట్ 45 మెంబర్స్ నుంచి 30 మెంబర్స్ ని ఎలిమినేట్ చేసి 15 మెంబర్స్ ని ఇలా అగ్ని పరీక్ష టాస్క్లు పెట్టి ఆ టాస్క్లోంచి వీళ్ళు 45 నుంచి 30 మెంబర్స్ ని తీసేసి 15 మెంబర్స్ నుంచి ఇంకా 5 మెంబర్స్ ని హౌస్ లో పంపించడం, ఈ ప్రాసెస్ అంతా ఏదైతే జరుగుతుందో ఇక్కడ నేను నాకంటూ ఒక సపరేట్ గా నేను ఒకటి క్రియేట్ చేసుకోవాలి, అందరిలా నార్మల్ గా కాకుండా ఏదైనా సపరేట్ గా యూనిక్ గా చేయాలి అని చెప్పేసి అయితే అతను మాస్క్ లోనే స్టేజ్ పైకి కూడా రావడం జరిగింది. మా ఎపిసోడ్ లో మాస్క్ అయితే తీసేస్తాడులేండి, అది వేరే విషయం. ఆ తర్వాత అందరు చూసుకోండి, మాక్సిమం ఇప్పటికే అతను చాలా మంది తెలిసే ఉంటాడు. మేబీ మాస్క్ మ్యాన్ అంటే చాలా మంది, మాస్క్ బాయ్ చాలా మంది తెలిసే ఉంటాడు. ఇంకా వచ్చేసి అతను ఏదో అంటే సెల్ఫ్ ఛాలెంజ్ చేసుకొని అతను ఇక్కడ వరకు వచ్చాడని చెప్పేసి నాకైతే అనిపించింది. నేను ఏదైనా చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా ఇది ఏదైనా సరే ఎలాగైనా సరే నేను చెయ్యాలి అని చెప్పేసి అతను సెల్ఫ్ ఛాలెంజ్, తనని తానే ఛాలెంజ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాడని చెప్పేసి నాకైతే అనిపించింది. ప్లస్ ఏంటంటే ఈ ప్రోమో స్టార్టింగ్ లో నాకు ఖచ్చితంగా అయితే అనిపించింది అతను బాగా హైపర్నెస్ ఎక్కువ, యాటిట్యూడ్, ప్లస్ ఏంటంటే కొంచెం ఓవర్ యాక్షన్ కానివ్వండి అంతా బాగా ఎక్కువగా అనిపించింది. కానీ ఈ బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షోకి ఒక కంటెస్టెంట్ గా తనకి కావాల్సిన, అంటే ఒక కంటెస్టెంట్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఇతనిలో ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కాబట్టి అతన్ని 15 మెంబర్స్ లోకి సెలెక్ట్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే అతను నిజంగా ఫేక్ గా అలా ఏమన్నా ఉన్నాడా లేదా నిజంగా ఉన్నాడా అన్నది మొత్తం మనకి సీజన్ లో, ఒకవేళ అతను హౌస్ లోకి వెళ్తే సీజన్ లో రివీల్ అయిపోతుంది, హౌస్ లోకి అయితే రివీల్ అయిపోతుంది. ఒకవేళ ఫేక్ అయితే, లేదా అతను జెన్యూన్ గా ఉంటే జనాలు అలాగే. కానీ అతని యాటిట్యూడ్ అతనికి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, అది జనాలు తీసుకునే దాన్ని బట్టి, సిచ్యువేషన్ ని అతను హ్యాండిల్ చేసే దాన్ని బట్టి. ఇప్పుడు ఒక మాట అంటే నేనైతే తగ్గను, నేను ఇలాగే ఉంటాను, ఎవడు ఏమైనా చేసుకోండి, నాకు అవసరం లేదు, నాకు అనవసరం అన్నట్లే తన బిహేవియర్ ఉంది. బట్ ఇది అతనికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది మాత్రం మనం చెప్పలేము. ఈ 15 మెంబర్స్ లో 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యే హౌస్ లోకి వెళ్ళే ప్రాసెస్ లో ఆ 5 మెంబర్స్ లో అయితే ఉంటాడా లేదా అన్నది అది జనాల ఓటింగ్ ని బట్టి ఉంటుంది. ఓటింగ్ అయితే ఇంకా మనం షో చూస్తేనే వాళ్ళని క్యాల్కులేట్ చేసి ఓట్స్ వేయగలుగుతాం. కాబట్టి షో వచ్చే ఒక్కొక్క ఎపిసోడ్ కి ఎవ్రీడే ఒక్కొక్క షార్ట్ వీడియో కానివ్వండి, లాంగ్ వీడియో కానివ్వండి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. డోంట్ మిస్ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ మిస్ అవ్వద్దు. అండ్ నాకు ఈ ప్రోమో చూసాక నాకు అనిపించినవని నేనైతే మీతో చెప్పుకున్నాను. అండ్ మీకు ఇంకా ఆ ప్రోమోలో మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెక్స్ట్ ప్రోమో వస్తే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చలో ఉంటా మరి.